బ్రేకింగ్ చూస్తూ ఉన్నాము. ఏపీలో కొత్త మద్యం పాలసీపై ప్రభుత్వం కసరత్తు తుది దశకు చేరింది. వివిధ రాష్ట్రాల్లో మద్యం విధానంపై ఎక్సైజ్ శాఖ అధికారులు అధ్యయనం చేశారు. వివిధ రకాల బ్రాండ్ల క్వార్టర్ బాటిల్ ధరను 100 లోపే ఉండేలా చూడనున్నట్టు తెలుస్తోంది. తక్కువ ధర మద్యాన్ని అందుబాటులో లేకుండా చేసిన గత ప్రభుత్వం మినిమం ధర 200 రూపాయలుగా ఫిక్స్ చేసిందని దాన్ని మార్చుతాము అంటుంది కొత్త ప్రభుత్వం. అయితే ఇప్పటికే మద్యం కొనుగోలుకు సంబంధించి కంపెనీలతో ఎక్సైజ్ అధికారులు చర్చించారు. అన్ని రకాల బ్రాండ్లకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరుకు లేదా వచ్చే నెల మొదటి వారం నుంచి ఏపీలో ప్రముఖ బ్రాండ్లన్నిటినీ అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. మద్యం పాలసీని అక్టోబర్ నెల నుంచి అమల్లోకి తీసుకురానున్నారు. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పిఎంఆర్ చంద్రశేఖర్ అడిగి తెలుసుకుందాము. ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. పిఎంఆర్, ఏపీలో కొత్త మద్యం పాలసీకి సంబంధించి కసరత్తు తుది దశకు వచ్చినట్టు మనకు సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? అక్టోబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం. అంటే అక్టోబర్ 1 కాదు కానీ అక్టోబర్ 4-5 తేదీల నుంచి కొత్త ఎక్సైజ్ పాలసీని రూపొందించే దిశగా ప్రస్తుతం కసరత్తు జరుగుతున్నట్లుగా సమాచారం ఉంటుంది రఫీ. సో ప్రధానంగా చూస్తామంటే కొత్త ఎక్సైజ్ పాలసీతో పాటుగా ప్రొక్యూర్మెంట్ పాలసీకి సంబంధించిన వ్యవహారం మీద కూడా తుది దశలోనే ప్రస్తుతం కసరత్తు జరుగుతుంది. ఇప్పటికే ఎక్సైజ్ పాలసీ రూపకల్పనకు సంబంధించి మొత్తం 6 రాష్ట్రాల్లో ఎక్సైజ్ శాఖకు సంబంధించిన బృందాలు టీమ్స్ వెళ్లి పరిశీలించాయి. సో ఇవాళ లేదా రేపటిలోగా కొత్త ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన అక్కడ వాళ్ళు అధ్యయనం చేసిన వ్యవహారం మీద కొంత సమాచారాన్ని నివేదికలు అందించే దిశగా ప్రస్తుతం ప్రక్రియ నడుస్తుంది. సో ఇక ప్రొక్యూర్మెంట్ పాలసీ విషయానికి వచ్చేసరికి ఇప్పటికే వివిధ ఎంఎన్సీ కంపెనీలకు సంబంధించిన మద్యం కంపెనీలకు సంబంధించిన ప్రతినిధులతో అధికారులు చర్చించారు. ఈ నెలాఖరుకు లేదా వచ్చే నెల మొదటి వారంలోగా అన్ని రకాల ప్రీమియం బ్రాండ్స్, ప్రముఖ బ్రాండ్లు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా అందుబాటులోకి ఏపీ మార్కెట్లోకి వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో పాటుగా ఒక కేటగిరీ ప్రధానంగా తక్కువ ధరకు మద్యం అందించే దిశగా చర్యలు తీసుకుంటామని ఎన్నికల్లో కూడా కూటమి పార్టీలు హామీ ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు దాన్ని అమల్లో పెట్టాలనుకుంటున్నాయి. సో దానికి అనుగుణంగా 100 రూపాయల లోపు అంటే 80 లేదా 90 రూపాయలకి క్వార్టర్ బాటిల్ అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా ప్రస్తుతం చర్యలు తీసుకునే దిశగా ప్రస్తుతం కసరత్తు చేస్తుంది. గత ప్రభుత్వం 200 రూపాయల మినిమం ధరగా పెట్టింది. దీనివల్ల గంజాయి వినియోగం అనేది ఏపీలో చాలా ఎక్కువగా పెరిగిందన్న ప్రభుత్వ అధ్యయనం చేసిన పరిస్థితి కనిపించింది. సో ఈ నేపథ్యంలో దానికి అనుగుణంగా తక్కువ ధరకు నాణ్యమైన మద్యాన్ని అందించే దిశగా ప్రస్తుతం కసరత్తు చేస్తోంది. సో కొత్త ఎక్సైజ్ పాలసీ అక్టోబర్ 1st వీక్ లో ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది రఫీ. సో ఒక విధంగా చూసుకుంటా ఉంటే పూర్తి స్థాయి అధ్యయనం చేయటం, మరొక వైపు ఎటువంటి లోపభూయిష్టంగా లేకుండా మద్యం విధానాన్ని అమలు చేయాలని చెప్పి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. దానికి అనుగుణంగానే ప్రస్తుతం ప్రక్రియ జరుగుతోంది రఫీ. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ పిఎంఆర్. రైట్, అది వివిధ రాష్ట్రాల్లో మద్యం విధానంపై ఎక్సైజ్ శాఖ అధికారులు అధ్యయనం కూడా చేసినట్టు మనకి సమాచారం అందుతుంది. అక్టోబర్ మొదటి వారంలో కొత్త మద్యం పాలసీ అమలయ్యే అవకాశం ఉంది.